ఇండియన్ టాయిలెట్ సీట్ సెట్ అయ్యేంత మాత్రమే ఉన్న బాత్రూంలో ఈ టాయిలెట్ సీట్ని ఎలా సెట్ చేసాము ఈరోజు చూపిస్తాం మీకు. మేమైతే ఇక్కడికైతే వర్క్ అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మాకు ఈ బాత్రూంలో మనకి ఇండియన్ టాయిలెట్ సీట్ ఉంది కదా, మనకి సిటీ టాప్ అంటారు. అంటే ఇది మామూలుగా ఇండియన్ టాయిలెట్ సీట్ కన్నా కాస్త చిన్నదిగా ఉంటుంది, అంటే హైట్ కూడా. దీన్ని అయితే మనకి ఇక్కడ పైప్ అయితే పెట్టారు. ఫస్ట్ ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియా అనుకున్నారు, కానీ ఇల్లుగల వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇక్కడ కామన్ టాయిలెట్ అయితే కావాలనే ఉద్దేశంతో అడిగారు. అందుకోసం మేమైతే దీన్ని అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాం. ఇది మనకు డ్రైనేజ్ పైప్ అనమాట. ఈ పైప్కి మనం ఎల్ వేసుకొని మనకు దానికి ఎస్ట్రాప్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనకి సెకండ్ ఒక కొలత అయితే పెట్టుకోవాలన్నమాట. మనకి ఒక 6 ఇంచెస్ అలా పెట్టుకుంటే మనకి గోడలు ఒకవేళ కూర్చున్నప్పుడు కాలు గీసుకోకుండా ఉంటాయి. ఇకపోతే మనకి ఇది ఎస్ డ్రాప్, ఇది వచ్చి పీ డ్రాప్. మనం పీ డ్రాపు స్ట్రైట్గా ఉన్న పైపులు అయితే యూస్ చేస్తాం. ఎస్ డ్రాప్ ఏంటంటే కాస్త క్రాస్గా ఉన్నప్పుడు యూస్ చేస్తాం అనమాట. ఎస్ డ్రాప్ అనేది ఇదే, మీరు ఆల్రెడీ చూసుంటారు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు చెప్తున్నాను అనమాట. ఇకపోతే మనం ఇదిగోని ఎల్ బెండ్ అయితే మనకి ఎల్ వేసుకోవాలి. ఎల్ బెండ్ వచ్చి మనం కొన్ని సందర్భాల్లో వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికైతే చిన్నదే కాబట్టి ఎల్ సరిపోయింది. అదే లాంగ్గా కింద ఎక్కువ లోతుగా ఉంటే బెండ్ అయితే కంపల్సరీ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనం నీట్గా అయితే దీన్ని అయితే కట్టుకొని ప్యాక్ చేసుకోవాలన్నమాట. మీకు ఈరోజు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మేమైతే మొత్తం ఇసుక అయితే పోసుకున్నాం. ఎవరు రాలేదు, నేను ఇంకొక అతను అయితే ఉన్నానమాట. ఆయన సీనియర్, అతని దగ్గర నేను జూనియర్గా అయితే వర్క్ అయితే చేస్తున్నాను. ఇకపోతే మేము ఇదిగోండి, దీనికైతే నేనైతే కడుతున్నాను. కానీ కట్టేది వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఇది చాలా చిన్న ఏరియా, కెమెరా పట్టుకునేదానికి కూడా ఎవరు లేరు. దీన్ని అయితే కట్టాము. మీరు గమనించారా, అటు ఒక 2 ఇంచులు ఇటు 2 ఇంచులు, అటు 6 ఇంచెస్ అయితే అటు సైడ్ పెట్టాం. మరి చూడాలి దీంట్లో కూర్చొని అసలుకి ఎలా వర్కౌట్ అవ్వద్దు అని. పోతే పైప్ ఫ్లోర్ అనమాట ఇది. ఈ పైప్ ఫ్లోర్లో గాళ్ళు కొట్టి అయితే ఉంది. సేమ్ ఇదే డ్రైనేజ్ పైప్ ఉంది, కానీ దీన్ని డ్రైనేజ్ పైప్ వాళ్ళు వద్దన్నారు. వాషింగ్ మిషన్ ఏరియా కూడా పెట్టుకుంటా అన్నారు. అందుకని ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఏరియా అయితే అనుకున్నాం. ఇంకపోతే ఇక్కడ మల్టీ డ్రైనేజ్ డ్రాప్ అయితే పెట్టాల్సి ఉంటుంది. నీళ్ళు కింద పోవడానికి ఇక్కడికి 2.5 ఇంచ్ పైప్ అయితే హోల్ అయితే కొట్టాలన్నమాట. ఇప్పుడు ఇది అనమాట మనకి వర్క్. దీనికైతే హోల్ అయితే కొట్టేశాను. ఇంకాపోతే బాత్రూమ్ కూడా నీట్గా చిమ్మేశాను, ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటే నాకు నచ్చదు. ఇదిగోండి ఫ్రెండ్, దీనికైతే మనం 1.5 పైప్ అయితే పెట్టామన్నమాట. మనం 9 డ్రాప్కి వచ్చి మనకు హోల్స్ ఉండేది 1.5 ఉంటుంది అనమాట. 1.5కి 1.5కి మనం బుష్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి మొత్తం క్లీన్ చేసి అయితే నేను మాల్ అయితే వేసేసుకున్నాం అనమాట. ఈ మాల్ వేసుకున్న తర్వాత డమ్మీలు కూడా దాన్ని పెట్టేసుకుని ప్యాక్ చేసుకున్నాం. వీడియో చూసారు కదా, వీడియో ఇంతే. ఎందుకంటే మీ మెజా నుంచి మాకైతే వర్క్ ఇక్కడైతే లేదు. ఇంకో దగ్గరికి వెళ్దామంటే ఇక్కడ తాళాలు వేసినాయి అనమాట, లెటింగ్ షీట్లు అవి బిగిద్దాం అనుకుంటే. అందుకని మెజా నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఇది మెజాన్ వరకు వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.